మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఒకప్పుడు ప్రభుత్వ బడులే విద్యకు ఆధారం. గ్రామీణ బడుల్లో చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్ సైంటిస్టులు అయిన వాళ్లు ఉన్నారు. కొంతకాలం క్రితం మాత్రం స్టూడెంట్స్ లేక ప్రభుత్వ బడులు మూతపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు టర్న్ అరౌండ్ గా మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. విద్యార్థుల కొరతతో మూతపడిన దాదాపు 100 ప్రభుత్వ బడులు తెలంగాణలో మళ్లీ తెరుచుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరగడమే కాదు, తమ ఊరిలో ప్రభుత్వ పాఠశాల మాత్రమే ఉండాలి అంటూ కొన్ని గ్రామాల్లో జనం ప్రైవేటు బడులను తరిమేస్తున్నారు. ఇది నిజంగా ఆహ్వానించదగిన మార్పే కదా? ఫుల్ డీటెయిల్స్ ఏబిఎన్ ఫోకస్ లో చూద్దాం. నల్గొండ జిల్లాలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలను తెరిపించడంలో విద్యాశాఖ అధికారులు సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 35 ప్రభుత్వ పాఠశాలలు రీఓపెన్ చేశారు. ప్రైవేటు స్కూల్స్ నుండి విద్యార్థులను తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు రప్పిస్తున్నారు. మా టన్నల స్కూల్ ఇస్తే మాకు సంతోషంగా ఉంది. నచ్చిపోయి నర్స్ వస్తున్నా మంచిగా ఉంది. గతంలో దేశంలోనే అత్యధికంగా విద్యార్థులు చేరని పాఠశాలలతో అగ్రస్థానంలో నిలిచింది నల్లగొండ జిల్లా. ఈ జిల్లాలో అత్యధికంగా 315 బడుల్లో 0 అడ్మిషన్లు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3163 ప్రభుత్వ స్కూల్స్లో 482 స్కూల్స్ విద్యార్థులు చేరకపోవడంతో మూతబడ్డాయి. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 54 స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. విభజిత నల్గొండ జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 1483 ఉండగా అందులో విద్యార్థులు లేని 315 స్కూల్స్ మూతపడగా ప్రస్తుతానికి 35 స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. సుమారు 100 వరకు స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు డీఈఓ సుశీందర్రావు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 926 ఉండగా అందులో విద్యార్థులు లేని 95 స్కూల్స్ మూతబడ్డాయి. ఇప్పుడు 14 స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 754 ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. అందులో విద్యార్థులు లేని 66 స్కూల్స్ మూతబడ్డాయి. మళ్లీ 5 స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. మూతబడినటువంటి స్కూల్స్ మళ్లీ రీఓపెన్ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే తీవ్రంగా శ్రమించారు. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేలాగా 35 స్కూల్స్ రీఓపెన్ చేశారు. ఇది మనతో మాట్లాడేందుకు నల్గొండ డిఓ సుశీందర్రావు. సార్ చెప్పండి, ఈ మళ్ళీ జీరో ఎన్రోల్మెంట్ స్కూల్లో అత్యధిక స్థానంలో నిలిచింది, మళ్ళీ రీఓపెన్లో కూడా ప్రథమ స్థానంలో నల్గొండ నిలిచింది. సో యాక్చువల్గా 32 కాదు, 52 స్కూళ్ళు ఓపెన్ అయినాయి. సో యూడైస్లో మనకి ఏదైతే చూపిస్తుందో అదే 32 ఉంది. మిగతావి కూడా మనకి యూడైస్ నంబర్ ప్రాబ్లం ఉంది, ఇంకా కొన్ని అప్లోడ్ చేయాల్సి కూడా ఉందన్నమాట. దాదాపు ఈ సంవత్సరం మనం 100 టార్గెట్ పెట్టుకున్నాం. 100 టార్గెట్ పెట్టుకుంటే సో మనము 60 వరకు రీచ్ అయ్యేటువంటి అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. అవన్నీ కూడా మనం ఆన్లైన్లో ఎన్రోల్ చేసిన తర్వాత ఈ సంవత్సరం సక్సెస్ఫుల్గా 60 ఓపెన్ చేస్తాం. 314 హైయెస్ట్ నల్గొండ జిల్లాలో జీరో స్కూల్స్ ఉండటం కూడా చాలా బాధాకరం. దాన్ని బేస్ చేసుకుని సో జూన్ 1 నుంచి తప్పకుండా స్కూల్స్ ఓపెన్ చేయాలని, ఎక్కడైతే అవకాశం ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, తర్వాత టీచర్స్ కూడా అవైలబిలిటీ ఉంది అనేటువంటి అన్ని స్టడీ చేసి ఈ 314 లొకేషన్స్లో సో సాధ్యమైనంత వరకు 100 ఓపెన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఆ దిశగా వెళ్తున్నాం. అసలు అంటే నల్గొండ జిల్లాలో ఎక్కువగా జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ కావడానికి గల కారణం ఏమైనా గుర్తించారు? దీన్ని ఎలా అధిగమించబోతున్నారు? అంటే కొంతవరకు కొన్ని తాండాస్లో అసలు అందరూ కూడా మైగ్రేట్ అవ్వటం నేను చూశాను. నియర్లీ 314లో 100 పైగా లొకేషన్స్లో అసలు అక్కడ చిన్నపిల్లలే లేరు. సో స్కూల్స్ అయితే ఉన్నాయి. ఆ కాలంలో స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల్లో అర్బనైజేషన్, షిఫ్టింగ్, మండల్ హెడ్ క్వార్టర్స్ కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ పిల్లల చదువులకు సో పేరెంట్స్ షిఫ్ట్ అవ్వటం వల్ల నియర్లీ 100 అబోవ్ లొకేషన్స్లో అసలు పిల్లలు హ్యాబిటేషన్స్లో కానీ ఆ స్కూల్స్ ఉన్న పరిధిలో కానీ లేరు అనమాట. అంటే ఇంకా అక్కడ అసలు అవకాశమే లేదు. సో షిఫ్టింగ్ జరిగింది, అర్బనైజేషన్ షిఫ్టింగ్ జరిగింది. సో పాసిబిలిటీ ఎక్కడ ఉందో అక్కడ సాధ్యమైనంత వరకు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే నల్గొండ జిల్లాలో ప్రభుత్వ స్కూల్స్ బలోపేతం చేసేందుకైతే ప్రభుత్వం నుంచి జరుగుతున్నటువంటి అన్ని రకాల సూచనలు, సలహాలు పాటిస్తూ తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ కల్పించు మరింతగా స్కూల్స్ తెరిపించేందుకైతే చర్యలు తీసుకుంటామని అయితే జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు చెప్పింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 2
2,11,900 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. సుమారు 12,000 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం, తల్లిదండ్రులకు నచ్చజెప్పడంతో ప్రైవేట్ నుండి మళ్లీ ప్రభుత్వ స్కూల్స్లో విద్యార్థులు చేరుతున్నారు. బేసిక్ లెటర్స్ కూడా రావడం లేదు. దానివల్ల పేరెంట్స్ని మోటివేషన్ చేసిన ఈ విధంగా ఉంది, మీరు సరే గవర్నమెంట్లో చెప్పడం లేదు, ప్రైవేట్లో చెప్తున్నారని మీరు తోలిరు, ఓకే అది మీ ఒపీనియను, కానీ వాళ్ళకి ఏమీ రావడం లే. దీనివల్ల పిల్లలు నష్టపోతున్నారు, మళ్ళీ మీరు మనీ పరంగా కూడా నష్టం జరుగుతుంది. ఒక్కసారి గవర్నమెంట్ నమ్మి చూడండి. చూసినాక మార్పు మీకు కనిపిస్తే కంటిన్యూ చేయండి, లేకపోతే మీరు ఎక్కడ చదివించాలనుకుంటారో చదివించుకోమని వాళ్ళకి నేను భరోసా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పేరెంట్స్ సరే అని తోలిరు. మళ్ళీ పేరెంట్స్ ఒక కండిషన్ కూడా పెట్టారు, మేడం మాకు ఈవినింగ్ పిల్లలు మేము పనికి పోతాం చేయబట్టికి కుక్కలు కనుక వస్తే పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని అంటే సరే అని నేను ఇంకొక గంట ఎక్స్టెన్షన్ చేసుకొని 5 వరకు ఉండి పిల్లలకి నేనే ట్యూషన్ లాగా 1 అవర్ కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేయించడం జరుగుతుంది. 5 ఆఫ్టర్ నేను పిల్లల్ని బండి మీద, కొంతమంది పిల్లల్ని బండి మీద ఎక్కించుకొని వాళ్ళు వెళుతుంటే నేను వాళ్ళ వెనకాల వెళ్ళడం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినాక నేను ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. నాకు ఈ క్లోజ్ అయిన స్కూల్ ఓపెన్ చేయడం, ఏమియో మేడం గారు నాకు ఈ బాధ్యత ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంటికి వెళ్లి మరీ తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలను బడిలో చేర్చడంలో ఉపాధ్యాయుల పాత్ర గణనీయంగా ఉందనే చెప్పాలి. అంటే గతంలో ఎలా ఉండేది అంటే ప్రజల్లో తెలుగు మీడియం స్కూల్ కి మేము పంపము, పిల్లల్ని ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అయితేనే పంపిస్తాం అనే ఉద్దేశం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రతి స్కూల్లో గవర్నమెంట్ అంటే ఇంగ్లీష్ మీడియం అనేది తీసుకురావడం వల్ల ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఈ విధంగా గ్రామ ప్రజల సహకారంతో ఈ ఇయర్ మన స్కూల్లో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని 11 మందిని మనకు అడ్మిషన్స్ ఇచ్చారండి. సక్సెస్ఫుల్ గా 2026-27 ఇయర్కి నేను ఒక 11 మెంబర్స్ పిల్లల్ని మన స్కూల్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వమే ఉచిత విద్య, నాణ్యమైన భోజనం, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా తల్లిదండ్రులు ఆలోచనలో పడుతున్నారు. ప్రభుత్వం AI ఇంగ్లీష్ విద్యాబోధన, విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, అల్పాహారం, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించడంతో ప్రభుత్వ స్కూల్స్ తెరుచుకునేందుకు దోహదపడుతున్నాయి.